శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది స్వామి వివేకానందుడి యొక్క చివరి జీవితం. 1880ల చివరిలో స్వామి వివేకానందుడు భారతదేశం అంతటా విదేశాల్లో కూడా విస్తృతంగా పర్యటించారు. ఆయన తన శరీరాన్ని ఎక్కువగా శ్రమ పెట్టుకున్నారు. ప్రసంగాలు, ప్రయాణాలు, శిష్యులతో సమావేశాలు, సమాజ సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపించాయి. 1902లో ఆయన బేలూరులోని రామకృష్ణ మఠంలో స్థిరపడ్డారు. ఈ కాలంలో ఆయనకు శరీరం అలసటగా ఉన్న మనసు మాత్రం మరింత ఉత్సాహంగా ఉండేది. ఆయన తరచుగా తన శిష్యులకు ఏదో ఒకటి బోధిస్తూ మఠం భవిష్యత్తు గురించి సలహాలిస్తూ గడిపేవారు. జూలై 4, 1902 ఉదయం లేచి ఆయన ధ్యానం చేశారు. ఆ రోజు ఇంకా ప్రత్యేకమైన సంతోషంతో కనిపించారు. వేదాంతం గురించి లోతైన చర్చలు చేశారు. ఆ సాయంత్రం ఆయన తన గదిలోకి వెళ్ళి ధ్యానానికి కూర్చున్నారు. చాలాసేపు ధ్యానం చేస్తూనే గడిపారు. సూర్యాస్తమయం అయినా కూడా ఆయన ఏమాత్రం కదలలేదు. ఆ విధంగానే కూర్చుని ఉన్నారు. కానీ ఆయన ఆత్మ మాత్రం పరమాత్మలో లీనమైపోయింది. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఆయన ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. స్వామి వివేకానందుడు కేవలం 39 ఏళ్ల వయసులోనే మహాసమాధి పొందారు. ఆయన మరణ వార్త విన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఆయన శిష్యులు, భక్తులు మాత్రం ఇది దుఃఖంగా కాకుండా ఒక గొప్ప పండుగగా భావించారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు వాళ్ళు గుర్తు చేసుకున్నారు. నేను 40 ఏళ్ళు మించి బతకను, చిన్న వయసులోనే నా పని పూర్తి చేసుకుని నేను వెళ్ళిపోతాను అని చెప్పారు. అలా ఆయన నిజంగా చెప్పినట్టుగానే తన పని పూర్తి చేసి తన శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన లేకపోయినా ఆయన మాటలు మాత్రం ప్రతి యువకుడి గుండెల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. లేచి నిలబడండి, లక్ష్యం చేరుకునే వరకు ఆగొద్దు అని ఆయన ప్రతి ఒక్కళ్ళకి ప్రేరణ కల్పించారు. అలా ఆయన గొప్ప జీవితం పూర్తయింది. కానీ ఆయన ఇచ్చిన ధైర్యం, బలం, ఆలోచనలు ఇంకా మనతోనే ఉన్నాయి. వివేకానందుడు చివరి వరకు యువతను ప్రేరేపిస్తూ దేశసేవను ప్రోత్సహిస్తూనే గడిపారు. దేశానికి సేవే నిజమైన పూజ అని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆత్మవిశ్వాసం పెంచుకోండి అని ఆయన చివరి వరకు గుర్తు చేస్తూనే ఉన్నారు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.